తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విశాఖపట్నంలో టీడీపీకి షాక్ తగిలింది. మత్స్యకారులు భారీ సంఖ్యలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మత్స్యకారులను చిన్నచూపు చూస్తోందని, భోగాపురం ఎయిర్పోర్టు కోసం వారి స్థలాలను తక్కువ ధరకు దోచుకున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు ఎస్టీ జాబితాలో చేరుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మత్స్యకారులకు అంటరానితనం చూపిస్తున్నారని విమర్శించారు. ఈ రోజు రాష్ట్రం అంతా ఎదురు చూస్తుంది. ఎప్పుడు జగన్ గారు వస్తారా, మాకు మేలు జరుగుతుందా రాష్ట్రం అంతరికి అని చెప్పేసి మేలు చేస్తా జరుగుతుంది అని చెప్పి చూస్తున్నాం అన్నమాట. వాళ్ళందరికీ వీఆర్ అకౌంటబిలిటీ అన్నమాట. ప్రతి కార్యకర్త నాయకుడు కూడా వైఎస్ఆర్ అకౌంటబిలిటీ ఉందన్నమాట. మేము వాళ్ళకి జవాబుదారీతనం. జగన్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా కొన్ని విషయాలు మాకు దారి తెలిసాయి. మేము అందరూ ఉన్నాం కదా, కొన్ని విషయాలు మాకు బాగా తెలిసాయి అన్నమాట. అతని దర్శనమే జస్ట్ ఒక ఫోటోగ్రాఫ్, ఒక సెల్ఫీ తీసుకోవడానికి థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ దూరంగా వస్తున్నారు. అబ్రాడ్ నుంచి, దుబాయ్ నుంచి వచ్చారు. ఆ రోజు నేను చూస్తున్నాం, వేరే దేశాల నుంచి వస్తా ఉన్నారు. అంత పవర్ఫుల్ లీడర్ ఏమో కింద మనం పనిచేస్తున్నాం కాబట్టి గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ చేయాలి 2029లోని. ఈ సోషల్ ఇంజస్టిస్ని తుడిచిపెట్టాలి. ఈ అన్టచబిలిటీని దాని జవాబు ఇవ్వాలి ప్రతిపక్షం పార్టీకి, రూలింగ్ పార్టీకి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెలియాలి వాట్ ద పవర్ ఆఫ్ ఫిషర్ మ్యాన్ అని చెప్పేసి. వాళ్ళ తెలుగుదేశంలో కూడా ఫిషర్ మ్యాన్ ఉన్నారు. నేను వాళ్ళందరినీ అడుగుతాను, నీకంటే నాకు సీనియారిటీ మీ తెలుగుదేశంలో ఉంది, కానీ తగునా అని చెప్పి అడుగుతాను అన్నమాట. వాళ్ళ తెలుగుదేశంలో కూడా ఫిషర్ మ్యాన్ ఉన్నారు. నేను వాళ్ళందరినీ అడుగుతాను, నీకంటే నాకు సీనియారిటీ మీ తెలుగుదేశంలో ఉంది, కానీ తగునా అని చెప్పి అడుగుతాను అన్నమాట. ఈజ్ ఇట్ ద వే ఈ బిహేవ్స్ విత్ అవర్ ఫిషర్ మ్యాన్? ఈజ్ ఇట్ ద వే ఈ బిహేవ్స్ విత్ అవర్ ఫిషర్ మ్యాన్? మా ఫిషర్ మ్యాన్తో ఇలాగ ఆటలాడుకుంటారా? ఈ చంద్రబాబు నాయుడు ఎలాగ ఆటలాడుకుంటాడా? మీ లోకేష్ ఎలాగ ఆటలాడుకుంటాడా? మీ పవన్ కళ్యాణ్ ఎలాగ ఆటలాడుకుంటాడా? ఏనుగుల దగ్గరికి వెళ్తాడు కానీ మనుషుల దగ్గర మా మత్స్యకారులు మీకు కనిపించడమా? జరిగిన ఇన్ని రోజులు అయిన తర్వాత కూడా వచ్చారు కదా, విశాఖపట్నం వచ్చి వెళ్ళారు కదా, ఎంత హడావుడి చేశారు ఆ ఎయిర్పోర్టు. అదే సమయంలో వచ్చి మత్స్యకారుల దగ్గరికి వచ్చి ఎలా ఉన్నారు, జరిగింది, ఇంకెప్పుడు జరగకుండా చేస్తాము, చూస్తాము, మీకు భరోసా ఇస్తాము. ఇంతవరకు బాడీలు రాలేదు, కనీసం ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. చాలా బాధ అనిపిస్తుంది. ఆ కుటుంబాలన్నింటికి బాడీలు కూడా దొరకలేదు. మీ బాధ ఎవరికి రాకూడదని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా. ఆ కడుపులో బిడ్డ పుట్టిన తర్వాత నాన్న ఏంటి అంటే ఎవరు చెప్తారు చెప్పండి? గర్భిణీ స్త్రీ. సచ్ ఏ రాటన్ టీడీపీ పార్టీ అన్నమాట. మేం కాదు కంపు కొట్టేది, మీరు కంపు కొడతామన్నారు. చూసుకోండి, మీ పనితీరు మీకు కంపు కొడతా ఉంది. మీ పనితీరు కంపు కొడతా ఉందన్నమాట. నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మీరు లీడర్షిప్ అంటే ఇట్స్ అ గివింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్, ఇట్స్ ఆఫరింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ డిమాండింగ్. వరకు కూడా ఒక ఎంప్లాయ్మెంట్ లేదు. ఎవరి మీద బతుకుతున్నామని మీ మీద బతుకుతున్నాం. మేము మా సముద్రం మీద బతుకుతున్నాం. మీ మీద ఒక రూపాయి ఆశించాము ఎప్పుడైనా సరే మీ గవర్నమెంట్ దగ్గర నుండి? కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఆలయ చైర్మన్ ముదునూరి వెంకట్రాసు, ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు ఆధ్వర్యంలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు. 35 రోజులకు గాను స్వామివారి ప్రధాన ఆలయం శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ హుండీల ద్వారా 1,81,93,365, అన్నప్రసాదం హుండీల ద్వారా 1,16,02,625 ఆదాయం వచ్చింది. మొత్తం వెరసి 2,97,95,990 రూపాయలు హుండీ ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. గత హుండీ లెక్కింపులో రోజుకు సగటున 7,93,823 ఆదాయం రాగా ఈసారి రోజుకు సగటున 8,51,314 రూపాయల ఆదాయం వచ్చింది. దీంతో రోజువారీ సగటు ఆదాయంలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. హుండీ లెక్కింపులో 18 గ్రాముల 900 మిల్లీగ్రాముల బంగారం, 1 కిలో 24 గ్రాముల వెండి లభించింది. అలాగే 15 దేశాలకు చెందిన 84 విదేశీ కరెన్సీ నోట్లు లభించినట్లు అధికారులు తెలిపారు. బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నాయకులకు ప్రాతినిధ్యం దక్కకపోవడంపై గోషామహల్ ఎమ్మెల్యే
రాజా సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో సీనియర్ నేతలకు కీలక పదవులు దక్కేవని, కానీ ఈసారి ఒక్కరికి కూడా చోటు దక్కలేదని తెలిపారు. తెలంగాణ బీజేపీలో గ్రూప్ రాజకీయాలు, ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేసుకునే సంస్కృతి పెరిగిపోయిందని, దీనివల్లే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన విమర్శించారు. రాష్ట్ర నేతలు విభేదాలు, సొంత ప్రయోజనాలు పక్కన పెట్టి ఐక్యంగా పోరాడి తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణకి ఒక్క పేరు కూడా అవకాశం ఇవ్వలేదు. గతంలో చాలా మంది పెద్ద నాయకులకి జాతీయ కార్యవర్గంలో మంచి మంచి పదవులు కూడా ఇచ్చినారు, వాళ్ళు మంచి పని కూడా చేసినారు. కానీ ఈ కొత్త నితిన్ నబీ గారు ఒక కొత్త సైన్యం తయారు చేసినారు. ఎట్టి పరిస్థితిలో ప్రతి ఒక్క రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ అవ్వాలి, భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ రావాలని ఒక మంచి ఆయన ఒక యుద్ధం చేయడానికి సైన్యం తయారు చేసిండు. కానీ తెలంగాణ నుంచి ఒక్క కూడా పేరుని వాళ్ళు ఇంక్లూడ్ చేయలేదంటే మన తెలంగాణ పెద్ద నాయకులు ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే ప్రతిసారి గ్రూప్ రాజకీయం ప్రతిసారి కంప్లైంట్ ఢిల్లీకి వెళ్ళాలి, కంప్లైంట్ ఇవ్వాలి. ఈ పెద్ద నాయకులు కూడా అరే ఈ తెలంగాణ మన బీజేపీ అధికారులు మారరు, అందుకోసం వేరేకి అవకాశం ఇద్దామని ఆ విధంగా ఆ యాంగిల్లో వెళ్ళినారని నేను అనుకుంటున్నాను. కనీసం ఎప్పుడైనా మా తెలంగాణ నాయకులకి నా ఒక నివేదిక, మీరు ఈ గ్రూప్ రాజకీయంని పక్కా పెట్టి మనమందరం ఒక్కటే, మన లక్ష్యం ఒకటే. ఏ విధంగా బంగాల్లో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ రానికి అందరూ ఒకటై ఒక యుద్ధం చేసినారు. దాని తర్వాతనే బంగాల్ అట్లాంటి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చిందంటే అక్కడ గ్రూపిజంని పక్కా పెట్టి ఇది నా పార్టీ, ఇది నా రాష్ట్రంలో భగవా రాజ్యం రావాలి, కాశం రాజ్యం రావాలని ఒక సంకల్పం వాళ్ళు పెట్టుకొని యుద్ధం చేసిన తర్వాతనే బంగాల్ అట్లాంటి రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. అదే యాంగిల్లో మన తెలంగాణలో కూడా మా నాయకులు కొద్దిగా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు నా పార్టీ, నా రాజ్యం, నా వ్యక్తులు అట్లాంటి ఆలోచన ఇంకా ఎన్ని సంవత్సరాలు పెట్టుకుంటారు. అందుకోసం మా నాయకులకి నా ఒక నివేదిక, మీరు ఈ గ్రూప్ రాజకీయంని పక్కా పెట్టి ఇది నా పార్టీ, ఇది నా రాజ్యంలో కాషాయం రాజ్యం రావాలి, ఆ యాంగిల్లో మీరు ఆలోచన చేస్తే ముందు ఏదైనా కొంతమంది నాయకులకి ఒక మంచి బాధ్యత ఇవ్వచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైసీపీ నేతలు అసెంబ్లీకి రాకుండా తప్పించుకోవడం వింతగా ఉందన్న చంద్రబాబు, జగన్ కు రాజకీయాలు అవసరమా అనే అనుమానం ప్రజల్లో కలుగుతోందని వ్యాఖ్య. మరోసారి రిజర్వేషన్ల పెంపు పేరుతో బీసీల్ని మోసం చేసేందుకు చంద్రబాబు సిద్దమవుతున్నారు. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. స్థానిక సంస్థలు పురపాలక ఎన్నికల నిర్వహణకు పగడ్బందీగా సన్నద్దం కావాలి. అమరావతి నుండి జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల అధికారులు వీడియో కాన్ఫరెన్స్. వాడపల్లి వెంకన్నకు హుండీల ద్వారా 2.97 కోట్ల ఆదాయం, 18 గ్రాముల బంగారం, 1 కిలో 24 గ్రాముల వెండి, 84 విదేశీ కరెన్సీ నోట్లు సమర్పించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.